హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. జగన్ గారి చిన్న కూతురు వర్షారెడ్డి కింగ్స్ కాలేజ్ నుంచి డిగ్రీ పొందటం అందరికీ తెలిసిందే. మాస్టర్స్ చేయటం అందరికీ తెలిసిందే. అందుట్లో అత్యధిక మార్కులతో డిస్టింక్షన్‌లో పాస్ అయిందంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక పోస్ట్ పెడతం జరిగింది. ఆ పోస్ట్‌ని చూసి "మేము గర్వించేలా చేసావు తల్లి" అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. సో, ఆ ఆనంద సమయం అలాగే ఈవినింగ్ వరకు వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ మొత్తం మోస్తూనే ఉన్నారు. విషెస్ చెప్తూనే ఉన్నారు. అయితే సుజనా చౌదరి గారు ఎవరైతే టీడీపీ పార్టీలో ఉన్నారో ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కూడా ట్విట్టర్ హ్యాండిల్‌లో విషెస్ పోస్ట్ చేయటం జరిగింది. ఏమని చేశారు? లండన్‌లోని ప్రఖ్యాత కింగ్స్ జార్జ్ కాలేజీ నుంచి డిస్టింక్షన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వర్షారెడ్డికి హృదయపూర్వక అభినందనలు. నువ్వు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా అంటూ జగన్ ట్వీట్‌ని కోట్ చేస్తూ సుజనా చౌదరి గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ట్వీట్ చేసిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ అంతా సార్ థాంక్ యూ అని చెప్తూ ఉన్నారు. ఈలోపు టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైన్‌లోకొచ్చేసి ఈ టైంలో నీకు ఇది అవసరమా? అసలు నువ్వు ఇలా చెప్పడం కరెక్ట్ కాదు. అసలు ఎందుకిలా చెప్పావు నువ్వు? వాళ్ళెవరు? మనమెవరు? ఏదో కుల్లగజ్జి పెట్టిన కుక్కల్లా కొట్టుకున్నారన్నమాట. సో, నాకు కూడా కొంతమంది అలాగే చేస్తూ ఉంటారు. సారీ ఏమనుకోకండి. ఏదన్నా ఒక పాజిటివ్ న్యూస్ ఉంది అపోజిషన్ పార్టీ నుంచి అంటే దాన్ని చేసామనుకోండి, ఏంటి మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు అంటూ ఉంటారు. సో, ఇటువంటిదే సుజనా చౌదరి గారికి కూడా తలెత్తింది. ఆయన వెంటనే కొద్ది నిమిషాల్లోనే ఆ పోస్ట్ అనేది డిలీట్ చేయటం జరిగింది. అరే! పెడతావెందుకు? పోస్ట్ డిలీట్ చేయటం ఎందుకు? చేసింది మంచి పనే కదా! ఇప్పుడు శత్రువైనా రాజకీయాలు వేరు, వ్యక్తిగతంగా వేరు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయంగా నీకు ప్రత్యర్థి అయ్యుండొచ్చు. కానీ ఇన్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలిసిన వాళ్ళై ఉండొచ్చు, మాట్లాడుకున్న వ్యక్తి కూడా అయ్యుండొచ్చు కదా! అటువంటప్పుడు ఆ పోస్ట్ డిలీట్ చేయవలసిన అవసరం లేదేమో అని నేను అనుకుంటున్నా. కానీ ఇక్కడ చెప్తున్న లాజిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్‌గా పెట్టాల్సిన విషెస్‌ని పబ్లిక్ డొమైన్‌లో అంటే ట్విట్టర్‌లో డైరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డిని చేస్తూ ఆయన దాంట్లోనే పోస్ట్ చేసుకోవటం జరిగింది. తద్వారా సొంత పార్టీ వాళ్ళే విచ్చలవిడిగా కామెంట్స్ చేయటంతోటి ఒకసారి ఎందుకులే తలకాయ నొప్పి అంటూ డిలీట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి వర్ష రెడ్డికి డిస్టింక్షన్‌లో దట్టు ఒక ప్రతిష్టాత్మకమైన కాలేజీ. ఆ కాలేజీ నుంచి 14 మంది నోబెల్ ప్రైజ్ గ్రహీతలున్నారండి. 50,000 మంది స్టూడెంట్స్ చదువుతారంట అక్కడ. అటువంటి పెద్ద కాలేజీలో చదివి మంచి మార్కులతో పాస్ అయ్యి తండ్రి పేరు నిలబెట్టారు. సో, ఏదేమైనప్పటికీ ఒక వ్యక్తికి విష్ చేయటంలో ఒక ఒకరు ఏదైనా సాధించినప్పుడు చిన్న కాంప్లిమెంట్, ఒక మాట వాళ్ళకి ఇంకా బలాన్ని చేకూరుస్తుంది. సుజనా చౌదరి గారు చేసింది 100% కరెక్ట్. సార్ వి అప్రిషియేట్ యువర్ కన్సర్న్ అండ్ మీరు విషయం చెప్పాలని మనసులో అనుకున్నా చాలు మంచే జరుగుతుంది. మీరేమంటారు? నిజమా కాదా? మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో కింద తెలియజేయండి. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ సో మచ్.